ఇప్పుడు యూఎస్డిటీ మీరు కొంటున్నారు. చాలా జాగ్రత్తగా వినండి డాడీస్. యూఎస్డిటీ కొంటున్నారు. మీరు అక్కడ ఉన్న రేటు కంటే ఎక్కువ పెట్టుకుంటున్నారు. అంటే మీరే లంచం ఇచ్చుకున్నట్లు లెక్క ఒక రకంగా మాట్లాడుకుంటే మనం. రేపు అంది కూడా అంతే అయిపోద్ది. బయట ఉంటుంది, నా దగ్గర నుంచి రావు. ఏం చేస్తారు అప్పుడు? ఎవరి దగ్గర ఉందో వాళ్ళు డిమాండ్ చేస్తారు. రేపు నవంబర్కి ఇది ఆఫీసుని అనుకోండి, ఏం చేస్తారు? ఐఎస్డిటీ అనేది మనకేం అది కంటిన్యూషన్ ప్రాసెస్ కాదు. డాడీ రోబోట్ లాగా. డాడీ రోబోట్ యాక్టివేట్ కావాలంటే ఐఎస్డిటీ ఉండాలా, యూఎస్డిటీ ఉండాలి, ఏదైనా పర్లేదు. కానీ ఇది మాత్రం మీకు ఎక్కువ రాదు కదా. అందువల్ల మీరు అక్కడ కొనుక్కోవడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. అది ఐఎస్డిటీ. అదే యూఎస్డిటీ కొంటే మీరే ఎక్కువ ఇస్తారు అక్కడికి. అలాగే ఇంకోటి కూడా చెప్తాను. మీరు యూఎస్డిటీ కొనుక్కున్నప్పుడు మీరు డబ్బులు ఫోన్పేకో వాళ్ళు చెప్పిన నెంబర్కో పంపిస్తున్నారు. ఆ కన్సర్న్ పర్సన్ ఎవరో తెలియదు. ఒకవేళ కొని పోతే పోతుంటాయి. కానీ మన దగ్గర లేదు కదా. డైరెక్ట్గా నేనే కదా ఉన్నాను. మీ డబ్బులు ఎందుకు పోతాయి? మీ డబ్బులు పోవు. అయితే అక్కడ కొనుక్కున్నప్పుడు మీరు ₹1,00,000, ₹2,00,000, ₹10,00,000 మీరు కొన్నారనుకుందాం. ఐఎస్డిటీ ఎవరికైనా అమ్ముతారు కదా. మీరు అమ్ముకున్నాడు కొనుక్కున్నాడు అందరికీ కొనడానికి అక్కడ ఏం కౌంటర్ లేదు కదా. ఐఎస్డిటీ కాదు, యూఎస్డిటీ అక్కడ దొరకదు కదా మీకు. ఒకే దగ్గర కౌంటర్ లేదు కదా దానికి. ఒకవేళ ఎవరో కౌంటర్ పెట్టిన అన్నోన్ పర్సన్ కిబోలో ఎవరు కొనుక్కున్నా నేను అడ్రస్ ఉన్నోడిని, నేను మీకు తెలిసినోడిని. మీరు ఫోన్ చేసి అడగచ్చు, మెసేజ్ పెట్టి అడగచ్చు. కానీ అక్కడ ఎవరిని అడుగుతారు? ఎవరిని అడగరు. మరి మీకు 10 లక్షలు, 15 లక్షలు, ₹1,00,000 ఈ టర్న్ ఓవర్ అయిపోయింది. మరి మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి కదా డబ్బులన్నీ ఆ బ్యాంక్ అకౌంట్లో పడతాయి కదా. మరి అలా పడిన వాటికి మీరు ఐఎస్డిటీకి ఇది టీడీఎస్ కట్టాలి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోనే ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అదేనా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. దీనికి మినిమం ఇంత టర్న్ ఓవర్ ఉన్నది, 10 లక్షలు ఎంతో ఉన్నది. అది దాటిపోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అది ఎంత ఉందో ఒకసారి మీ ఆడిటర్ని అడిగి కనుక్కోండి. ఈలోపు మనకు ఇన్కమ్ ట్యాక్స్లు కూడా పడవు మీరు ఫైల్ చేస్తే, లేకపోతే చేసుకోండి. కాబట్టి 1% మాత్రం టీడీఎస్ పడుతుంది. అది మీ బ్యాంకు నుంచి కట్ అయితే అంతే కదా. ఇక్కడ కొంటే అదే సిస్టమ్, మన ఐఎస్డిటీ కొన్న అదే సిస్టమ్. ఐఎస్డిటీ కొనడం వల్ల మీకు టీడీఎస్ పడుతుంది. యూఎస్డిటీ కొంటే మీకు టీడీఎస్ పడదా? ఐఎస్డిటీ కొంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. మరి యూఎస్డిటీ కొనుక్కుంటే పడదా? అదేం 10 సార్లు పుట్టిందా? లేదు కదా. సరే, మీరు ఐఎస్డిటీ కొనుక్కుంటే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందా? మరి యూఎస్డిటీ మీరు కొనుక్కొని మీరు అమ్మడం చేస్తే దానికి పడదా? ఏం బ్యాంక్ టాలీ కనపస్తుంది కదా. ఎన్ని వచ్చాయి, ఎన్ని పోయి, ఎన్నిసార్లు వచ్చి, ఎన్ని నిమిషాలు పోయి, ఎన్ని సెకండ్లు మీకు కనబడుతుంది కదా మొత్తం అంతానా. మరి దానికి మీరు కట్టాలి కదా. దానికి కడితే దీనికి కట్టాలి. దానికి కట్ అవసరం లేదనుకోండి, మీ తాలూకా ట్యాక్స్ పరిధి నుంచి దీనికి కట్ అవసరం లేదు. టీడీఎస్ అనేది కామన్గా మీరు కట్టుకుంటే అది మంచిది, గవర్నమెంట్కి ఇచ్చేది కట్టేయండి. ఓకేనా. కాబట్టి దీని గురించి మీలో మీరు మాట్లాడేసుకొని ఏదో పెద్ద యుద్ధం జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, ఏం అదో. మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కొని ట్యాక్స్లు కట్టుకోవాలి. అక్కడ మీరు ఇక్కడ తక్కువ కొనుక్కుంటే ఎక్కువ ఐఎస్డిటీ ఇస్తాను, ఇక్కడ ట్యాక్స్లు కడతారు. అంటే నేను ఇచ్చిన దానికంటే మీరు ట్యాక్స్ కట్టింది చాలా చిన్నదనమాట దాంతో పోలిస్తే. మరి అలాంటప్పుడు ఎందుకు చేస్తారు? ట్యాక్స్ అంటే దేనికి కడతారు? టర్న్ ఓవర్కి ఎవరు? మీకు వచ్చిన ప్రాఫిట్కి ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. తెలియని గురించి చెప్తున్నాం, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాం. ట్యాక్స్ అనేది మీకు వచ్చిన ప్రాఫిట్ మీద కడతారు. అంతేకాని టర్న్ ఓవర్ మొత్తం మీద కట్టేస్తే ఓ సావుకారు భక్తులతో కన్నాడు 30% వచ్చాడు అనుకోండి, ఆడాస్తి నమ్మేసుకున్నా చాలు. అలా గవర్నమెంట్ ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టదు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకొని ఎవరిని డిస్టర్బ్ చేయకండి.